నువ్వు భయపడకంటే మనం భయపడుతున్నాం. మన సమస్యలు వచ్చేసరికి ఎలా ఉంటామంటే ఎలా చూస్తాం. ఈ సమస్య నుంచి కట్టెక్కగలనా ఒక సుత్తి ఒక మేలుకు ఉందంట. ఆ మేలుక సుత్తిని అడిగిందంట. సుత్తి 24 గంటల్లో సెద కొడుతూనే ఉంటాను. కనీసం నా నెత్తి మీద నువ్వు కొడుతున్నప్పుడు కొద్దిగా జారలేదా, కొంచెం జారలేదు నీకు. ఓ సుత్తి అన్నదంట మేకు. అప్పుడు ఆ సుత్తి అన్నదంట, ఓ మేకు, నేనేగా నీకు ఆ కర్రలో తెలియకపోతే నీకు బయట తుప్పు కట్టుకో, త్వరగా చెడిపోయి పాడైపోతావు. ఆ కర్రలోకి వెళ్ళిపోయినంత వరకు నువ్వు ఆ దెబ్బలు కాసేవనుకో, ఆ కర్ర లోపలికి వెళ్ళిపోతే సేఫ్. బయట తుప్పు పట్టేస్తా. దేవుడు కూడా వెనక నుంచి ఒక్కోసారి మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. అది ఆరోగ్యపరమైన మొట్టికాయలు వేస్తూ ఉంటాడు, లేదా ఉద్యోగాలకు సంబంధించిన మొట్టికాయలు వేస్తూ ఉంటాడు, వ్యాపార సంబంధించిన మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మేము ఓర్చుకున్నట్లుగా మనం దెబ్బలు కాయగలిగితే మనము మేము కర్రలోకి ఎలా సేఫ్గా ఉందో మనం కూడా దేవుడి కృపలోకి సేఫ్గా తెలుసుకోవచ్చు. అయితే ఇంకనూ అమ్మాయి అడిగిందట, అసలు నీ కనీసం అసలు అలసట నీకే ఉండదా, ఎప్పుడు కుడుతూనే ఉంటావు అంటే, నా పని కంప్లీట్ అయ్యేంత వరకు నా సమయాన్ని పాటు చేసుకోకుండా నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను శ్రమిస్తూనే ఉంటాను అన్నది ఆలస్యం. దేవుడు కూడా మనుషుడికి తను చేస్తున్నటువంటి మార్గాలని పక్కన పెట్టి దేవుడు వేసే మార్గాలను సక్సెస్ అవ్వడానికి దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఒకసారి చూద్దాం. కీర్తన 143:10 143:10 ఒక మాట ఉండదు. త్వరగా చదువుదాం. ఇంకో 10 నిమిషాలు మాత్రం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారం ఈరోజు ఎంతమంది దేవా దేవుడు అని లోకంలో లోకన్యాచారంలో కలిసిపోతాం. పిల్లలు గురించి ఎంత సిద్ధాంతరంగా దేవుడు పక్కన పెట్టి ముందుకెళ్ళిన పరిస్థితి పిల్లలు వచ్చిందనుకో తులుపుకోవాలి. అమ్మ ఈరోజు పిల్లలు వచ్చిందే నా ఏదో జరిగిపోతురా అర్థమైందా. ఒక సమయం వచ్చిందనుకో కొన్ని సమయం వచ్చిందని చెప్పి పక్కన నుంచి పారు. వాస్తవానికి ఇల్లు ఒక జంతువే, శవం కూడా మనిషే కదా. కానీ మనుషులు ఏం చేస్తారు, సొంత ఆలోచన చొప్పున దేవుడి సిద్ధాంతానికి వెళ్ళకుండా మనుషుల యొక్క ఆలోచన పరంగా తన జ్ఞానం చొప్పున వెళ్ళిపోతాడు. అందుకే నీవే ఈరోజు దేవుని సన్నిధించి మీరందరూ కూడా దేవుని చిత్తంలో అనేకమైన మాటలు నేర్చుకుంటారు. దేవుని కృప మీకు తోడే ఉండగా, దేవుడు మీకు ఎల్లప్పుడూ సహాయంగా ఉండగా, దేవుడు ఎల్లప్పుడూ మీకు నడిపించిన కాక నేర్పించిన కాక. అనేక మంది జ్యోతిష్యుల దగ్గర, శోధికరుల దగ్గరికి, చేయి చూసే వాళ్ళ దగ్గరికి, ఆస్ట్రాలజీ అంటారు. నేను చదివాను ఒక బిట్లో ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాను. అసలు నా జీవితం ఏం చెప్పు అన్నా. నేను రోజు ఊరు వెళ్ళాను. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేయి చూసి ప్రశ్న చెప్తా ఉంటాను. నేను నీట్గా అక్కడ వేసుకుని వెళ్ళాను. వాస్తవానికి టైంలో నేను బిజినెస్ సుమారు 10 లక్షల రూపాయలు బిజినెస్ పోయింది. ఏమి చేయక రూపాయి కూడా నా చేతిలో ఏమీ లేదు నా దగ్గర. వట్టు ఒక 20 రూపాయలతో పట్టుకుని ఆ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూర్చున్నాడు, మా ఫ్రెండ్ అనగా కూర్చున్నాడు. వేసి ఆయన అన్నాడు, నీవు మాత్రం ఇక్కడికి పెళ్లి గురించి వివాహం గురించి మాత్రం నీవు అనేసరికి నేను ఇలా అనేసరికి పెళ్లి గురించి మాత్రం ఇక్కడ రాలేదు. దేవుడి స్తోత్రం. మళ్ళా నీవు మాత్రం బిజినెస్ వ్యాపారం నువ్వు అన్నాడు. అనేసరికి నేను ఇలా అనేసరికి ఆయన అన్నారు, వ్యాపారం గురించి వచ్చావు కదా, వచ్చానండి. నువ్వు 1 కాదు నిలగలను, 2 కాదు నిలగలను, 3 కాదు 4 కాదు నిలగలను, 4 చక్రాల వాహనం బిజినెస్ లో పెట్టడానికి ఇక్కడికి వచ్చావు. దేవుడు 50 కాదు కూడేసావు. ఇగో
ఇప్పుడు కాదు కానీ ఒక నెల తర్వాత నువ్వు దాన్ని ఓపెన్ చేయవు. నేను వస్తే మాత్రం ఒక కారు ఇస్తాను, కారు గిఫ్ట్ వాళ్ళు అలాగే ఏమో మన కారు గిఫ్ట్ అన్నమాట, మంచి కారు ఇస్తాను, 5 రూపాయలు వేసి వచ్చేసాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో హేళన కాదు కానీ మనుషుల యొక్క పరిస్థితి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, మనుషులు ఆశ్రయించడం యెహోవాను ఆశ్రయించుట మేలు, దేవుని ఆశ్రయిస్తే మేలు. ఎప్పుడైతే మనసులో పెట్టుకోండి అది అలా జరిగిందిరా అంటే దేవుడు అయితే చూశాడు రా తప్ప మనుషులు చూశారు కాబట్టి ఉద్యోగం వచ్చిందిరా, లేదా మనుషులు చూశారు కాబట్టి మంచి స్థాయికి వెళ్ళాడు అని ఎప్పుడు దేవుడిని చూస్తేనే మనము ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. అయితే ఈ స్థాయికి వెళ్ళాలంటే మనం ఏం చెప్తే దేవునితో ఎక్కువ గడపాలి. బైబిల్లో కూడా చాలా మంది భక్తులు ఉన్నారండి. సమయంలో భక్తులు మందిరంలో కనిపెట్టాడా మొత్తం దేశాన్ని నడిపిన గొప్ప ప్రవక్త అయిపోయింది సమయంలో భక్తుడు. దేవుడి సన్నిధిలో ఇలాగే దీనిలో ప్రార్థన చేసుకుని వచ్చిన దేశాన్ని నడిపిన ప్రవక్త. దావీదు చాలా పొద్దువాడు, గొర్రెలు కాసుకుని కాపరి. అసలు దావీదు దేనికి పనికిరాడు అనుకున్నారు. అన్నదమ్ములు ఏం చేశారంటే వీడు దేవుడికి పనికిరాడు అని చెప్పేసి గొర్రెలు పంపించేశారు. గొర్రెలని పక్కన మేకి వచ్చిన వారు అడవుల్లో పెద్ద పెద్ద లోయలకు వెళ్ళి కొన్ని వేల వందల గొర్రెలు కాయాలి. ఆ టైం సింహం వచ్చినా సరే ఎదుర్కోవాలి, ఎలుగుబంటి వచ్చిన ఎదుర్కోవాలి, పులి వచ్చిన ఎదుర్కోవాలి. దావీదు కొట్టువాడైనా దేవుడి సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ఇందాక అన్నాం కదా, ఏమైనా చేయగలవు కదమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. దావీదుకి అర్థమయ్యేది. ఆయనే అంటున్నాడు, ఆ గొర్రెలు కాపరి ఏదైనా మార్చగలను ఆయన, నీ చిత్తం చొప్పున జరిగిస్తావు. ఎందుకంటే సింహం వచ్చినప్పుడు కూడా తన దవడలు యూజ్ చేశాడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని చీర తీసేసాడు, పారేసాడు. కానీ ఎంత ధైర్యంగా నేను ఉన్నానంటే కేవలం నీ చిత్తమే చెప్తాము. అలాగే యోసేపు కూడా గొప్ప ప్రధాన అయిపోయాడు. యోసేపు కూడా ప్రధాన అయిపోయాడు. ఈ మాట ఎందుకు చెప్తామంటే నాకు కూడా వీళ్ళందరూ మాటలు ఎందుకు చెప్తామంటే దేవుడు నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా సిగ్గుపడ్డాడు. దేవుడు నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా సిగ్గుపడ్డాడు. ప్రభువుని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా తలగా నమ్ముతాడు, పాపగా ఉన్నాడు. ప్రభువు నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా ఇచ్చేవాడు ఉంటాడు కానీ తీసుకునేవాడుగా ఎప్పుడు ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలో యోహాను సువార్త 4:24 ఒక మాట ఉంటుంది. చదవం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు పిల్లల వారు ఏం చేయాలట, ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలి. నేను రోజు మా పొలాల్లోకి వెళ్ళి ప్రభువా అనేకమైనటువంటి పాటలు నా ద్వారా పాడిస్తున్నాను, కానీ ఒక పాట రాయం చేయాలని ప్రార్థన చేసినప్పుడు ఈ ఆత్మతోను సత్యంతో పదంతో ఒక పాట వచ్చింది. ఆ మాట ఏంటంటే, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నా పూర్ణ హృదయంతో సేవింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నా యేసయ్య నిన్నే ఆరాధింతును. శోధన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనేకమైన బిజినెస్లో పోయి ఇబ్బందులు పడిపోయాం. అయినప్పుడు కూడా ప్రేమ పడుకుంటే ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలే రాగేస్తున్నాను. శోధన శ్రమలు ఎదురైనను నా పూర్ణ హృదయంతో నిన్ను పిలుస్తానని ఆ పాట రాసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో 10 మంది 20 మంది ఎంతమంది ఉన్నా సరే దేవుడి సన్నిధిలో కానీ మనం అడుగు పెడితే మన జీవితం అంతా ధన్యమైపోతుంది. అందుకే అంటారు, నా సన్నిధిలో పూర్ణ సంతోషము పూర్ణ సమాధానము కలదు. ఇక్కడ అన్ని మంచి మాటలే వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అంటున్నారు, దేవుడు ఆత్మ ఆయన ఆరాధించేవారు ఆత్మలోను సత్యములోను ఆరాధించాలి. చాలా మందికి ఆరాధిస్తూ ఉంటారు. గణపతి చెప్తే గణప యొక్క కమ్ములు కరిగిపోతున్నాయట. ఈరోజు మనిషి అగ్ని ఆరాధన చేయలేకపోతున్నాడు. మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉందో తన నచ్చిన రీతిగానే వెళ్ళిపోతున్నాడు.
బ్రతుకుతున్నాడు. అయితే ఈ లోకంలో బ్రతకాలంటే దేవుణ్ణి గమనించి దేవుని ఆరాధించుకుని ముందుకు వెళితే నువ్వు సక్సెస్ అవుతావు. దేవుని మీద మాత్రమే నువ్వు ఆడుకోవాలి. ప్రభు మీద నువ్వు ఆడుకున్నట్లయితే నీ చేయి పట్టి నేను నడిపిస్తాను. దేవుని నీ చేయి పట్టి నన్ను మనం వెళ్ళిపోయామంటే ఏదో ఊపిలో పడిపోతాం, ఏదో ఊపిలో మనము పడిపోతాం. కనుక అనేక సార్లు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అలాంటి మనం ధైర్యంగా దేవాన్ని దేవుడు ఈ దావీదు కూడా అంటాడు, అయ్యా ఈ అడుగులో నీ గొడ్లు దాస్తున్నాను, నాకు ఎవ్వరు తోడలేదు కానీ నేను మాత్రం ఆయన అధికారులు ఆయన ఆకాశం పట్టు నా కళ్ళు ఎదుగుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది తెలుస్తుంది. దేవుడి దగ్గర నుంచి సహాయం దొరికితే ఏ అడుగులో కాదండి, పెద్ద ఎడారిలో పడేసిన మనకి నడుచుకుంటూ వచ్చాయి. అయితే ఆ మేలు మీద రావాలంటే ఆయన మన మాట ముందుగా చెప్పి ఉన్నాడు, దినములు శ్రద్ధలు గనక సమయం కొని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకుందాం? దేవుడి మందిరంలోకి వచ్చి దేవుడి మాటలు వినడంలో సద్వినియోగం చేసుకోవాలి, దేవుని ఆరాధనలో సద్వినియోగం చేసుకోవాలి, దేవుని యొక్క మాటలు అనేక మందికి చెప్పడంలో సద్వినియోగం చేసుకోవాలి. మన ఆలోచన కాక దేవుని యొక్క ఆలోచన నా మీద నా జీవితంలో నెరవేర్చాలనే మాటలు మనం సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడు మనం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు తీసుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన మన ఆయన హస్తకార్యం, ఆయన చేయి కార్యములు, ఆయన చెయ్యి వేస్తాడా వింటున్నా నా వైపు చూడండి. ఆయన చెయ్యి వేస్తాడా, ఆయన చెయ్యి కదా మనకి ధైర్యం. ఆయన చెయ్యి వేస్తాడా, ఆయన చెయ్యి వేస్తాడా మనకి ధైర్యం. ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, పూజ ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? తండ్రి కష్టపడి కొడుకుని ఐఏఎస్ అంటే కలెక్టర్ సర్వీసులు రావాలి. ఆ కలెక్టర్ మనలో వెళ్ళాడంటారు తండ్రి రైతు, కొడుకు ఐఏఎస్. కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు బదులుగా చేసి, నాన్న ఇప్పుడు చెప్పు, నువ్వు ఐఏఎస్ కదా, నేను బలవంతున్నా నువ్వు బలవంతుడువా, నేను గొప్పడునా నువ్వు గొప్పడువా అనే మాటలో నేను బలవంతున్నా నువ్వు బలవంతుడువా అని అడిగాడు తండ్రి. అప్పుడు అన్నాడంట కొడుకు, నేనే బలవంతుడు, నేనే తెలియదు. తండ్రి ఆటతో చేసి అలా మళ్ళీ ఎందుకు అడగలుగుతుందట, నాన్న నువ్వు బలవంతుడువా నేను బలవంతుడా అనేసరికి తండ్రిని చూసి మళ్ళీ కొడుకు అన్నాడట, నేనే బలవంతుడు. అదేంటి నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఫస్ట్ నేను అడిగినప్పుడు నువ్వు అన్నావు కదా నేనే బలవంతుడని, నేను దూరం వచ్చిన తర్వాత నువ్వు బలవంతుడి, ఫస్ట్ నువ్వు నా భుజం చేస్తే చేసినప్పుడు నేనే బలవంతుడు. నా భుజం చేసి అంత దూరం వెళ్తున్నా అప్పుడు నేను నీవే బలవంతుడు. తండ్రి చెయ్యి మన మీద ఉంటేనే మనం బలవంతులం. తండ్రి చెయ్యి, దేవుడి చెయ్యి మన మీద లేకపోతే మనం ఎప్పటికీ బలహీనులమే అంటారు. తీసుకెళ్ళి పోతున్నారు అందరూ చేయదు, తీసుకుని ఏదో మూడు తీసుకునే మనుషులు నమ్ముడు ఆశించిన మేలు, ఆ మేలు ఎలా ఉండదండి, దేవుడే చెయ్యేస్తాను. ఆ కొడుకు మీద తండ్రి యొక్క చేయి పడినప్పుడు నాన్న నేనే బలవంతుడు, నేనే బలవంతుడు. తండ్రి ఎప్పుడైతే చేయి తీసి అందులో వెళ్ళిపోయాడు, నాన్న నేను బలవంతుడు కాదు, నేను బలహీనుడును, నీవు నా మీద చెయ్యి వేస్తేనే నేను బలవంతుడు. ఈరోజు అయ్యే స్థాపితం నేను అయ్యానంటే అది నీ వల్లే, నీ బలం. ఈరోజు స్థాయి పొందాలంటే అది నీ బలం, నీ వల్ల, నీ కష్టం. అది ఇక నా మీద చెయ్యి వేస్తే నా బలం. దేవుని యొక్క చెయ్యిని భుజంలో తల మీదకి వస్తే
గొప్ప బలం పొందుకొని ఈ లోకాన్ని జయించుకున్నాం. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, దినములు చెడ్డలు కనుక సమీపం పోనీక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి నా దేవ నా ప్రభువులను మీరు నడిపించండి, నా హృదయం మీద చేయి వేసి నువ్వు నడిపితే నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే ఈ లోకాన్ని నువ్వు జయించావు కనుక నువ్వు జయించిన వాడు నేను నమ్ముకోనంటే నేను ఈ లోకాన్ని జయించాను. చేయి ఉండాలి. మనం ఆలోచన చేసి ప్రార్థించండి. కళ్ళు మూసుకుంటే దినములు చెడ్డవి, సమయాన్ని కోల్పోతాం. ఈ లోకంలో మనుషులు నడవాలంటే అయాకి పరిస్థితులు కాదు, ఒకటే చెప్తా ఉంది, దేవుని ఆశ్రయంగా ఉంచుకొని నీవు నీ చేయి మా మీద పడితే నేను బలవంతులని నీ పరిస్థితి గ్రంథం చెప్పిన రీతిగా నీ వైపు నిన్ను వెంబడించు, నిన్ను పట్టుకుని మేము తెలితే ఈ లోకాన్ని జయించాలి. ఎందుకంటే ఈ లోకాన్ని జయించినటువంటి రారాజు కనుక ఈ లోకాన్ని బ్రతకాలంటే నాయన మాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, మా జ్ఞానం ఇవ్వండి, తెలివి ఇవ్వండి. అయితే ఈ లోక జ్ఞానం మాకు ఉంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి నీ జ్ఞానం మాకు ఉన్నది క్షణంలో అడుగుతున్నాం. మీరు ఇప్పుడు చూపించండి, సహాయం చేయండి. నాతో మాత్రం మీరు మాట్లాడాలి, తేటగా మీరు మాట్లాడాలి. ఈ లోకం ఏది చేసినా వెంటనే అగో ఆ దాన్ని తీసుకుంటాడని ఆ తండ్రి కొడుకులను చూసి అయ్యో ఒక్కొక్క రీతిగా అన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు, ఆఖరికి ఏం చేయాలి అర్థం కాదు. లోకం అంటే ఇలా ఉంటారా అని తెలుసు. ఇదిగో ఆ మేక అసలు కొడుతున్నప్పుడు ఆ మేక కర్రలోకి వెళ్ళినప్పుడే అది సేఫ్ గా ఉంటుందని గుర్తెరిగి మరణం ఆ మేకు ఆ యొక్క శుద్ధికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఆయన ఆ కష్టాల్లో మీరు మమ్మల్ని మోపుతండి, ఆ కష్టాల్లో మమ్మల్ని ఒక సేఫ్ అయిన ప్లేస్కి మమ్మల్ని మీరు పంపించగలిగితే మేము క్షేమంగా ఉంటాం. మా బిడ్డలతో, మా కుటుంబీకులతో, మా ఇరుగుపడి వారి సాటి సమాధానంతో మేము ఉంటాము. ఈరోజు మాకు మీరు మాట్లాడి మీరు మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఇగో ప్రభువా మీ చేయి మా మీద మీ చేయి మా భుజం మీద ఉంటే మా చేయి పట్టి నడిపించమని బ్రతిమాడుకున్నాం. మీరు ఇప్పుడు చూపించిన సహాయం సన్నిధి తోడుగా వచ్చినాం. ఇప్పుడు మాట నిలిపోస్తాను చిన్నమంగా భయపడగలను. తక్కువ మంది మేము సన్నిధికి వచ్చాం. నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మమ్మల్ని స్తోత్రాలు తెలుసు. ఇప్పుడు మాకు